హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం గూగుల్ పే ట్యాప్ అండ్ గో ఆఫర్ గురించి తెలుసుకుందాం. ఈ ఆఫర్ ద్వారా మనం 150 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఇన్స్టెంట్ గా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కంప్లీట్ చేయడానికి మీకు మాస్టర్ కార్డ్ కానీ వీసా కార్డ్ కానీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ఉంటే ఏ కార్డు ఉన్నా కూడా మీరు ఈ ఆఫర్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ఆఫర్ అనేది కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్ కి మాత్రం ఇస్తున్నాడు. ఈ ఆఫర్ మీకు ఉంటే ఓకే, ఒకవేళ లేదనుకోండి ఇప్పుడు మేము చెప్పబోయే చిన్న ట్రిక్ యూజ్ చేసుకుని ఆఫర్ ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో కూడా వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్, కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్స్, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కొన్నిసార్లు వీడియో చేయడానికి కుదరినప్పుడు మీరు అందులో ఉన్నారనుకోండి, అది మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంకా ఎక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ పే అప్లికేషన్ ప్లే స్టోర్ లో అప్డేట్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆఫర్ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రివార్డ్స్ ఆప్షన్ పక్కన ఆఫర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక ట్యాప్ అండ్ గో ఆఫర్ అయితే చూపిస్తుంది. ఎర్న్ ఫ్లాట్ 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అని. సో ఈ ఆఫర్ ఉంటే ఓకే, ఒకవేళ లేదనుకోండి, లేని వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా అప్లికేషన్ యొక్క డేటాని క్లియర్ చేయండి. డేటాని క్లియర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ని టోటల్ గా మీ మొబైల్ నుంచి అన్ఇన్స్టాల్ చేయండి, అంటే డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లింక్ ద్వారా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సేమ్ మొబైల్ నెంబర్, అంటే మీకు తొలి ఏదైతే మొబైల్ నెంబర్ తో లింక్ అప్ అయిన బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా ఉన్నాయో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అయిన తర్వాత ఇది వరకట్లా కాకుండా, అంటే పాత ఈమెయిల్ అడ్రస్ కాకుండా ఈసారి కొత్త ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో ఈ విధంగా ఈమెయిల్ అడ్రస్ ని చేంజ్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ని చేంజ్ చేసిన తర్వాత కొత్త ఈమెయిల్ తో మీరు లాగిన్ అనేది కంప్లీట్ చేస్తే, సో కంప్లీట్ చేసుకుని ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి ఇప్పుడు ఆఫర్ సెక్షన్ ఓపెన్ చేస్తే కనుక ఈ ఆఫర్ అనేది మీకు చూపిస్తుంది. 100% నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, బట్ 90% మాత్రం మీకు ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో ఆఫర్ చూపించిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా వస్తుంది. సో పూర్తిగా ఆఫర్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక యాక్చువల్గా ఈ ఆఫర్ అనేది మనకి మార్చి 15th వరకు ఉంది. ఈ లోపు మీరు ఈ ఆఫర్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫర్ కంప్లీట్ చేయడానికి కూడా మనకి మహా అయితే ఒక 5 మినిట్స్ మాత్రమే టైం పడుతుంది. సో ఆఫర్ ఒకవేళ వైరల్ అయితే కనుక తర్వాత రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఆఫర్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఆఫర్ డీటెయిల్స్ ఇంకో డెప్త్కి వెళ్తే కనుక ఇందులో మీకు మినిమం 50 రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. అండ్ దట్టు మీరు ఏదైతే మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డ్ ఉందో దాంతో మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే డౌన్ లో మీకు యాడ్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు మళ్ళీ ఇక్కడ యాడ్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. యాక్చువల్గా మీరు ఇక్కడ మీ కార్డ్ ని స్కాన్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ కార్డ్ నంబర్ అక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అయ్యి ఇక్కడ మీరు డేట్ మంత్ కానీ సివివి కానీ అండ్ వీటిని ఇచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ అయితే కనుక ఈ విధంగా మీ కార్డ్ అనేది, అంటే మీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, వీసా ఆర్ మాస్టర్ కార్డ్ అనేది అక్కడ యాడ్ అయిపోతుంది. సో ఆ కార్డ్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత టర్న్ ఆన్ ఎన్ఎఫ్సి టు పే ఇన్ షాప్స్ అంటారు. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా టర్న్ ఆన్ ఎన్ఎఫ్సి క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఆఫర్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలంటే ఇందులో మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది మీ కార్డుతో చేయాల్సి ఉంటుంది. మినిమం 50 ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి, అండ్ చేస్తే 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రీఛార్జ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోండి. రీఛార్జ్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు డేటా ప్యాక్లు ఏమైనా మీరు జియో అనుకోండి, యాడ్ అండ్ డేటా చేసుకోవచ్చు. 50 రూపీస్ కి నాకు తెలిసి 6 GB క్యాష్ బ్యాక్, 6 GB డేటా కూడా వస్తుంటది. సో ఈ విధంగా మినిమం మీరు ఒక 50 రూపీస్ ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ రీఛార్జ్ ప్లాన్ బట్టి దాన్ని అక్కడ మీ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మినిమం మాత్రం మీరు 50 చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 50 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ అకౌంట్ ఆర్ కార్డ్ టు పే విత్ దగ్గర మీరు ఏం చేస్తారంటే అది ట్యాప్ చేయగానే మీకు అక్కడ మీరు ఏదైతే కార్డ్ ని యాడ్ చేసుకున్నారో ఆ కార్డ్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు చెక్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ మాస్టర్ డెబిట్ కార్డ్ ని యాడ్ చేయడం జరిగింది, మాస్టర్ కార్డు. సో దాన్ని సెలెక్ట్ చేస్తారు. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పే 50 రూపీస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు 50 రూపీస్ పే చేసేస్తే కనుక మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో 50 రూపీస్ పే చేసిన వెంటనే మీకు క్యాష్ బ్యాక్ అనేది 200 రూపీస్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా పక్కన కనిపిస్తున్నట్లు. సో ఈ విధంగా 200 రూపీస్ ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో అది మీకు డైరెక్ట్ గా మీ యూపీఐ లోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఖర్చు పెట్టింది ఏంటంటే 50 రూపీస్ రీఛార్జ్ కోసం మనమైతే పే చేయడం జరిగింది. అంటే 50 మైనస్ అయినా కూడా మనకి ఈ ఆఫర్ ద్వారా 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇదే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ని మీరు మల్టిపుల్ గూగుల్ పే అకౌంట్స్ లో యూజ్ చేసుకుని
అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చా లేదని నేను ఎంతవరకు ట్రై చేయలేదు. ఒకవేళ మీరు ట్రై చేస్తారంటే ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు ఈ ఆఫర్ ని కంప్లీట్ చేసుకుని 200 రూపీస్ క్యాష్ బ్యాక్ ని ఎర్న్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆ క్రెడిట్ కార్డ్ ని ఆ డెబిట్ కార్డ్ ని మీరు అన్లింక్ చేయండి. అన్లింక్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ దో ఆర్ ఫాదర్ దో మదర్ దో గూగుల్ పే అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులో కూడా సేమ్ డెబిట్ కార్డ్ ని మీరు కనెక్ట్ చేసుకోండి. ఇది వర్క్ అవుతుందని చెప్పను. ఒకవేళ ట్రై చేస్తే కనుక ట్రై చేసి చూడండి. వర్కౌట్ అయితే కామెంట్ చేయండి. అందులో కూడా లింక్ చేసుకుని ఇదే విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని అందులో కూడా ఒక 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ ఆఫర్ ద్వారా మీరు ఒక్కొక్క అకౌంట్ లో 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.